చీకటిలో ఉన్న, అంధకారములో ఉన్న ఆయన మాట్లాడేది ఏంటి అని అంటే, నా దేవుడు నన్ను రక్షిస్తాడు. ఎలాంటి అంధకారములో దావీదు ఉన్నాడు అనంటే 27వ కీర్తన 2వ వచనంలో మనం చదువుతున్నాం, నా శరీర మాంసములు తినుటకై దుష్టులు నా మీదికి వచ్చినను, నన్ను బాధించి శత్రువులు నా మీదికి వచ్చినప్పుడు వారు తొట్టిల్లి కూలిరి. చూడండి, దావీదు గారు అంటాడు, నా శరీర మాంసములు తినుటకై నా మీదికి వచ్చినను, నన్ను బాధించు శత్రువులు నా మీదికి వచ్చినప్పుడు. దావీదు మీదికి ఆయన శత్రువులు బాధించడానికి, ఆయనను బాధలు పెట్టడానికి శత్రువులైన వారు వచ్చారు. ఎలా వచ్చారంటే అక్కడ అంటాడు, ఒక క్రూర మృగంతో వాళ్ళను పోలుస్తూ ఉన్నాడు. శరీర మాంసములు తినుటకై అనే మాట, శరీర మాంసాలు తినటకై అంటే మనిషి యొక్క శరీరాన్ని, మనిషి యొక్క మాంసాన్ని ఏం తింటాయి? క్రూరమైన జంతువులు, పులులు, సింహాలు ఇలాంటివి ఉంటాయి చూసారా, ఇవి మనుషులు సైతము దొరికితే చంపుకుని తింటాయి. దావీదు గారు ఇక్కడ వాడుతున్న భాష ఆ భాషనే వాడుతున్నాడు. ఇదిగో వీరు నా మీదకి వచ్చే శత్రువులు ఎలాంటి వాళ్ళు అంటే, ఒక సింహం వలె, ఒక పులి వలె నా మీద పడి నా శరీర మాంసాన్ని తినాలనుకున్నంత క్రూర స్వభావము కలిగిన మనుషులు నా శత్రువులు, అలాంటి వాళ్ళు, క్రూరమైన స్వభావం కలిగిన వాళ్ళు అని దావీదు గారు అంటున్నాడు. ఒకవేళ అలాంటి స్వభావము కలిగిన వాళ్ళు వచ్చినా దేవుడు నన్ను తప్పిస్తాడు. ఎందుకు అనంటే ఆయన నాకు వెలుగు, ఆయనే నాకు రక్షణ.